సాక్షికి సమన్ వెళ్లి రానివ్వండి. కేసు 2 వారాలకు వాయిదా వేద్దాం. అన్నయ్య ఆ కేసు వాయిదా వేశారు. ఇదేవింది ఎస్సీ 192/16 రాధాకృష్ణన్ రండి. I'm for the accused, Your Honor. Bail application already allowed. Today sureties are present for executing the bail bond. ఇందులో ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు ఎందుకు పెట్టలేదు? బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేసే రెగ్యులేషన్స్ ఏమిటో మీకు తెలియవా? యువర్ ఆనర్, అందులో అన్నీ ఉన్నాయి. ఏది చూపించండి. అందులోనే నేను అన్ని పెట్టాను. అలాంటి కారణాలేవి నాకు చెప్పొద్దు. కౌన్సిల్ షుడ్ బి రెస్పాన్సిబుల్. డాక్యుమెంట్స్ ఆర్ నాట్ సఫిషియంట్. బెయిల్ క్యాన్సిల్. యువర్ ఆనర్, నెక్స్ట్ కేసుని పిలవండి. ఎస్సీ 257/18 రా. ఏంటి కొత్త సమస్య? ఏమీ లేదు. అలా కనపడడం లేదే. జాబ్ వదిలి వచ్చేసాను. వదిలేసావంటే ఏంటి నిజమా? ఏమైంది? నేను బెయిల్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ల్యాండ్ ట్యాక్స్ రెసిప్ట్ ఒరిజినల్ మిస్ అయిపోయిందని బెయిల్ రిజెక్ట్ అయింది. క్లర్క్ జెరాక్స్ తీయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మిస్ అయిపోయినట్టుంది. తర్వాత దొరికింది, కానీ నేను చేయని తప్పుకి తిట్లు తిన్నాను. ఆ సిజు అనేవాడు ఇదే ఛాన్స్ అని చెప్పి బాగా ఎక్కించాడు. థామస్ సార్ అక్కడ మనుషులున్నారని చూడకుండా తిట్టేశారు. ఆ ఆఫీస్లో నన్నెవరూ నమ్మలేదు. ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి, వీళ్ళకంటే సీనియర్ లాయర్స్ ఎంతో మంది ఉన్నారు. ఇక నేను ఎవరి దగ్గర జూనియర్ గా వర్క్ చేయలేను. ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేస్తాను. మంచి నిర్ణయం. చూసావా, నిర్ణయం తీసుకుంటే ఇలా ఉండాలి. మీరు ఒక ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉందని చెప్పారు కదా, అది వాడుకోవచ్చా? అడగాల, నేను రెడీ చేసి ఇస్తాను. అయ్యో అదొద్దు, ఆ స్పేస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. రే, ఏమంటున్నావురా? దాని గురించి నాతో చెప్పలేదే. నేను అది చెప్దామని అనుకున్నాను, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. నువ్వు అలా అనుకుంటూనే ఉండు, మనం వెళ్ళి ఆఫీస్ చూద్దాం. అదంతా కుదరదు. నువ్వు వేరే స్పేస్ ఏదైనా చూసుకో. అక్కడ ఆఫీస్ పెట్టాలనేది నా డ్రీమ్. ఇన్ని రోజులు డిసైడ్ చేయలేకపోయావు. నేను అడిగినప్పుడే నీకు కావాల్సి వచ్చిందా? నేను డిసైడ్ చేయలేదని నీతో ఎవరు చెప్పారు? నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, అది నాకు కావాలి. ఎందుకు ప్రతిదానికి అడ్డుపడతావు? అదే ఆఫీస్ ని యూజ్ చేసుకోండి, బాగుంటుందిగా. అక్కడిద్దరూ హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అద్దె షేర్ చేసుకోండి. ఏంటి సైలెంట్ గా ఉన్నారు? మేమిద్దరం కలిసి ఒక ఆఫీస్ స్పేస్ ని షేర్ చేస్తే. ఇలా అనవసరంగా ఏదో మాట్లాడి కన్ఫ్యూజ్ చేయకు. నేను డిసైడ్ అయిపోయాను. ఇద్దరు రండి, ముందు ఆఫీస్కి వెళ్ళి చూద్దాం. ఇదే కదా? ఇదే. సార్ మిమ్మల్ని రమ్మన్నారు, లోపలికి రండి. సార్ నాతో ఫ్రెండ్ వచ్చాడు, అతను లేదు లేదు, ఒక్కరికి మాత్రమే అనుమతి. సరే సార్. ఇక్కడ లిఫ్ట్ లేకపోవడం మంచి విషయమే. మెట్లు ఎక్కడం కూడా ఓ ఎక్సర్సైజే. ఓరి నాయనో, చోటు విశాలంగానే ఉంది. ఒకరికి ఆఫీస్ ఇటువైపు, ఇంకొకరికి అటువైపు. సూపర్ ఐడియా. మరైతే ఫైనల్ చేద్దామా? కానీ ఇప్పుడు కానీ గీనీలేమొద్దు. దీనికి నేను అడ్వాన్స్ ఇవ్వాలి కదా. ఆ విషయానికి నేను ఉన్నాను కదా. సంపాదించాక తిరిగిస్తే చాలు. ఓనర్తో మాట్లాడతాను. మధు, ఈరోజు కోర్టులో పని అయిన వెంటనే నేను బయలుదేరిపోతాను. నేను వెళ్ళి ఒకరిని కలవాలి. ఎవరు? క్లయింట్ నా? క్లయింట్ ఏం కాదు. మరి నాకు మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అన్ని ఓకే చేసుకునే ముందు అమ్మాయిని కలవాలి కదా, అది ఇవాళ ప్లాన్ చేసుకున్నాను. అలాగా? ఇది కోఇన్సిడెన్స్ లా ఉంది. మా ఇంట్లో కూడా దీని గురించే మాట్లాడారు. అబ్బాయి అడ్వకేట్ అట. సరే వదిలే, ముందు నీ విషయం చెప్పు. ఏమైంది? హే, అమ్మాయి ఫోటో చూపించు. ఫోటో లేదే. అలాగా? ఫోటోని చూడకుండానే పెళ్లి చూపులా? అయితే నువ్వు ఎక్సైటెడ్ గా ఉంటావు కదా. అక్కడికి వెళ్ళి వైబ్ ఓకేందంటే ఇక లేట్ చేయకు. నీకు వయసు అవుతుంది కదా. నువ్వేదో ప్రపోజల్ అన్నావు, ఎవరని చెప్పలేదే. అమ్మ తంత్రపడుతోంది, నాకెవరైనా నచ్చారా అని అడుగుతోంది. అలాంటిదేమీ లేదని చెప్పిన తర్వాతే దీని గురించి మాట్లాడారు. చూడు, ఇతనే అబ్బాయి, ఒకే వయసు, బాగున్నాడు కదా. మ్యాజిస్ట్రేట్ ఎగ్జామ్ కూడా రాశాడు. ఖచ్చితంగా దొరుకుతుందట. సరే, ఆల్ ది బెస్ట్. నేను అప్లికేషన్స్ అని కోర్టులో సబ్మిట్ చేయాలి. అమ్మాయిని మీట్ అయితే సెల్ఫీ తీసి పంపు. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు దయచేసి నన్ను పికప్ చేసుకోవడం మర్చిపోకు. ఆ టైంలో ఆటో దొరకదు. నీ ప్లాన్ తెలుసుంటే స్కూటీ తెచ్చేదాన్ని. సరే, నేను బయలుదేరుతాను.
ఏమైంది? సెల్ఫీ తీసేవా? సెల్ఫీ తీయడం కుదరలేదు. నేను తీయమని చెప్పానుగా. పర్వాలేదు. తనని ఎంగేజ్మెంట్లోనే నేను మీట్ అవుతాను. తర్వాత ఒకటి మర్చిపోయా, ఇంతకీ అమ్మాయికి నువ్వు నచ్చావా? నేను ఎలా నచ్చకుండా ఉంటాను? అసలు నీకు కూడా ఒక అమ్మాయి సెట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ నువ్వు పెళ్లి చేసుకుంటేనే కొంచెమైనా మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నా మెచ్యూరిటీకి ఏంటి తక్కువ? కొంచెం మెచ్యూరిటీ ఉంది కానీ ఏంటో చెప్పు. ఏమీ లేదులే, వదిలే. మధు, నా దగ్గర ఏదైనా చెప్పాలంటే మొహం మీద చెప్పు, ఇలా మాట్లాడుకు. నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థం కాదని నువ్వెలా చెప్పగలవు? అలా అరవకురా. నేనేం అరవట్లేదు, మామూలుగానే అన్నాను. ఏ అబ్బి, అలా టెన్షన్ అవ్వకు. నేను ఊరికే అన్నాను. దేని గురించి జోక్ చేశావు? నాకు పెళ్లి చూపులని ఊరికే నీతో జోక్ చేశాను. ఎందుకు? ఏంటి, నా స్టైల్ నచ్చిందా? అలాగే నా మనసులో ఎవరూ లేరని చెప్పింది కూడా అబద్ధమే. ఫోటోవే కదా, అది మా ఫ్రెండ్ వాట్సాప్ డిపి. సరే సార్, ఎంతసేపు ఎక్కడ తిరుగుతున్నారు? నేను ఒక టీ కొట్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎన్ని టీలు తాగని తెలుసా? తిక్కులుడివి. వెళ్దామా? వెళ్దాం. ఎంతసేపు బావా? అట్లీస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. కాసేపు ఊరుకుంటావా? కేసు గురించా? అడుగుతున్నానుగా, చెప్పండి. మంత్రి కూతురు కావాలన్నావుగా, అందుకే తీసుకొచ్చాను. జోస్ ఎవరు? సార్ పిలుస్తున్నారు, లోపలికి రండి. బటన్ పెట్టుకో, పై బటన్ పెట్టుకో. అయితే నిజంగానే వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడా? నమస్కారం జేకబ్ సార్. జోషు, నీ బిజినెస్ బాగా సాగుతుందని విన్నాను. ఎవరో మీతో తప్పుగా చెప్పుంటారు సార్. బార్ లైసెన్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ వేలం పాట రాలేదు. పైగా ఊటీలో ఉన్న రబ్బర్ తోట పార్ట్నర్షిప్లో ఉండడం వల్ల వర్కౌట్ అవ్వలేదు. అవన్నీ వదిలేయండి. నేను అడిగిన విషయం ఏమైంది? నువ్వు చెప్పింది ఇతనేనా? స్మార్ట్ గా ఉన్నాడు. నా బావ కదా. పోను అర్థమవుతుందిలే. నేను ఏ రోజైతే ఈ సీట్లో కూర్చున్నానో అప్పటి నుంచి మీ బావ ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వాల. మీకోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నాడు. మీకు అవసరమైనప్పుడు మీరు నన్ను ఇబ్బంది పెట్టినంతగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? అది మనిద్దరికి సంబంధించిన విషయం. ఇది అతని కోసం కదా. నా కోసం ఏంటి? తనకి ఇంకా విషయం తెలీదు. నిన్ను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చూడాలని మీ వాడి ఆశ. నన్నా? చూసావా, అతను షాక్ అయ్యాడు. మరి తనకు సిఫార్సు చేస్తే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా? చూడు బాబు, రాజకీయ నాయకులందరూ తమకు కావాల్సిన సీట్లన్నీ తీసుకున్నారు. ప్రాసిక్యూటర్ లిస్ట్ లో ఇక మిగులు ఉన్నది ఒకే ఒక్క సీటు. దానికి ఎవరితో పోటీ పడబోతున్నావో తెలుసా? చెప్పావా అతనికి? ఎవరు? అడ్వకేట్ షానియా అబ్రహాంతో, షాగుల్ అమిత్ తో. వాళ్ళిద్దరికి రికమెండేషన్ పై స్థాయి నుంచి వస్తోంది. వాళ్ళ మధ్యలో నువ్వు. నీ పేరేంటి బాబు? ఎబిన్ మాథ్యూ. నీ పేరు వినగానే అలా కొట్టి పారేస్తారు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను సార్. ఈ మాట విన్నారుగా అక్కడి నుంచి ఎంత దూరం వచ్చింది. ఇలా కోపం తెచ్చుకుంటే ఎలా? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చేలోపే అధికార పార్టీ మారిపోవచ్చు. రెండు గ్రూపులకి ఇబ్బంది కలగకుండా పార్టీ వేరే రూటు పట్టుకున్నాడు. ఏంటది? యువకులకే అవకాశం ఇవ్వాలని. సరిగ్గా అప్పుడే నేను మనవాడి పేరుని లిస్ట్ లో ఎక్కించేశా. ఇక ఎవ్వరూ అడ్డుపడలేరు. మీరేమంటున్నారు? అంటే మనోడు నువ్వు అడిగినట్టుగానే గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఎంపికయ్యాడు. ఏంటి, నా మాట మీద నమ్మకం లేదా? తిన్నగా చర్చికి వెళ్ళి క్యాండిల్ వెలిగించేయాలి. అది కాదు సార్, నాకంటే సీనియర్స్ ఉన్నప్పుడు నేను అయితే. ఈ మధ్య ఇలాంటి విషయాలలో సీనియారిటీని ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకవేళ దీని గురించి నీకు డౌట్ ఉంటే నీ టాలెంట్ తో వాళ్ళ నోళ్ళు ముగించేసాయి. నేను చెప్పేది కరెక్టే కదా? ప్రభుత్వానికి ఇప్పుడు కావాల్సింది ఎఫిషియెంట్ గా పనిచేయగల యువకులు. నిన్ను నమ్మి ఈ బాధ్యత అప్పగించవచ్చా? అప్పగించచ్చు. అయితే ఓకే. మిస్టర్ ప్రాసిక్యూటర్. చెప్పండి మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.